నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే క్రిమినల్ కేసులో నమోదు. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యానం చేసిన మోడీ. 3 రాష్ట్రాలకు అబ్జర్వర్లను ప్రకటించిన బీజేపీ. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికల్లో కీలకం కానున్న అబ్జర్వర్లు. నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీల డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ ముఠా దందా. నేరస్తులను పట్టుకున్న నార్కోటిక్ మరియు సంగారెడ్డి పోలీసులు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా ఉండడాన్ని నిరసిస్తూ నిర్ణయం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగన్కు ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియదు. జగన్ను ఎద్దేవా చేసిన చంద్రబాబు. పంట నష్టపోయిన రైతులకు 50,000 రూపాయల పరిహారం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డూప్లికేట్ డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండడం నిబంధనలకు విరుద్ధం. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు నమోదు చేయాలి అని కలెక్టర్కు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023లో మాట్లాడారు. ప్రజలు అస్థిరతను కోరుకోవడం లేదని, రాజకీయ స్థిరత్వం దేశ ప్రజల బలమైన డిమాండ్ అని చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని చూశామని, ఉత్తరాఖండ్ ప్రజలు ఇప్పటికే దీన్ని చేసి చూపించారని తెలిపారు. దేశంలో విధాన ఆధారిత పాలనను చూస్తారని మోడీ హామీ ఇచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా ఇంతవరకు సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ముఖ్యమంత్రుల విషయాన్ని తేల్చేందుకు బీజేపీ 3 పరిశీలకులను ప్రకటించింది. బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, అర్జున్ ముండాలను అబ్జర్వర్లుగా ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతల ఎంపిక విషయంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని పేటమాలపల్లిలో ఇటీవల మౌన్చాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. మిత్రపక్ష నాయకులతో కలిసి నియోజకవర్గ నాయకులు నరసింహారావు దెబ్బతిన్న పంటలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం మొత్తం అకాల తుఫాన్ ప్రభావం వల్ల పంటలతో పాటు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని దెబ్బతిన్న పంటలు పొగాకు, పత్తి, వరి, వేరుశెనగ, మొక్కజొన్న, ఇతర పంటలకు నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కట్రం స్వామి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పేటేటి నరసింహారావు, అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు మోగల్లపు చెన్నకేశ్వరరావు, ఎంపీటీసీ వేముల భారతి, జిల్లా ఎస్సీసెల్ ఎగ్జిక్యూటివ్ నంబర్ మందపాటి నాగలక్ష్మి వెంకన్న బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల రాంబాబు, ఎండి జహీరుద్దీన్, బాలయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రావటం వల్ల వరి, పొగాకు, వేరుశెనగ తదితర పంటలని రైతుల్ని ఎలా అనుకోకుండా జరిగిన సంఘటన, దాన్ని వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ ఈ కొత్త ప్రభుత్వానికి కొంత సహకరించి త్వరలోనే రైతులను ఆదుకోవాలని మా పార్టీ తరఫున కోరుతున్నాం. అన్ని మండలాలకు వెళ్ళి చూసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజెంట్గా ఈరోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే డబ్బులు లేని పరిస్థితి కాబట్టి పెద్ద మనసు చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అర్జెంటుగా ఈ మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించి రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి మిత్రపక్ష సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులోని ఓ తోటలో గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఈ ముఠాను ఇటీవల నార్కోటిక్ పోలీసులు మరియు సంగారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. ఆల్పాజోలంతో పాటు పలు రకాల డ్రగ్స్ ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాకు చెందిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ దాదాపు 3 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ దీని తర్వాత ఇంకొంచెం దీన్ని ప్రాసెస్ చేస్తే ఆల్ఫ్రాజోలం అనే ప్రోడక్ట్ తయారవుతుంది. దాన్ని కల్తీ కళ్ళు వాడడానికి యూజ్ చేస్తారు.
ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో 7 అక్యూజ్లు ఉన్నారు. ఈ 7 అక్యూజ్ల్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో దానిలో దాదాపు 14 కేజీల ఈ నార్కోటిక్ డ్రగ్ నాడోజోఫామ్ని సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా డేంజరస్ డ్రగ్. ఈ 14 కేజీల డ్రగ్ బహిరంగ మార్కెట్లో దాదాపు 3 కోట్ల వాల్యూ. బుట్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ని యాంకర్గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, ప్రెజెంటర్గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించినట్లు రాజా సింగ్ ప్రకటించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెన్ స్పీకర్ గా ఉంటే తమ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోరని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎం పార్టీ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంఐఎం నేతలు ఎన్నో విమర్శలు చేశారని, అయినా వారికే ప్రోటెం స్పీకర్ బాధ్యతలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని, మహిళల స్వయం శక్తి మెరుగవుతుందని వెల్లడించారు. బస్సులో మహిళలకు 0 టికెట్ ఇస్తారని, దీంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. రేపు మధ్యాహ్నం 1:30 అసెంబ్లీ ప్రాంగణంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సజ్జనార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై సమైక్య రాష్ట్రంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 10 ఉమ్మడి జిల్లాల్లో 500కు పైగా కేసులు అప్పట్లో నమోదయ్యాయి. సీఎం జగన్ కు ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎంకి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడ్పడడం వల్లే తీవ్ర నష్టం జరిగిందని, తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూలల్లో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలు లేవని విమర్శించారు. తడిసిన ధాన్యం కొంటామన్న భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం చెల్లించాలి. రంగు మారిన తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి అని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. బులెటిన్ల వివరాలు మరోసారి చూద్దాం. డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే క్రిమినల్ కేసులో నమోదు. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యానం చేసిన మోడీ. 3 రాష్ట్రాలకు అబ్జర్వర్లను ప్రకటించిన బీజేపీ. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికల్లో కీలకం కానున్న అబ్జర్వర్లు. నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీల డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ ముఠా దందా. నేరస్తులను పట్టుకున్న నార్కోటిక్ మరియు సంగారెడ్డి పోలీసులు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెన్ స్పీకర్ గా ఉండడాన్ని నిరసిస్తూ నిర్ణయం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగన్ కు ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియదు, జగన్ను ఎద్దేవా చేసిన చంద్రబాబు. పంట నష్టపోయిన రైతులకు 50,000 రూపాయల పరిహారం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.